నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం. గుడ్ ఈవినింగ్ బ్రదర్, హౌ ఆర్ యూ? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, డోంట్ బాదర్ ఫర్ ఎవ్రీథింగ్, ఐ ఆమ్ విత్ యూ. వాట్ ఆల్ దే స్పోక్ విల్ ఆనర్, ఫ్రీలీ యూ కెన్ డిసైడ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ ఇంగ్లీషు ఎవరిదో మీకు నేను చెప్పనవసరం లేదు. 40 years ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఓటుకు నోటు కేసులో ఇప్పటికే చాలాసార్లు వాయిదాలు అడిగారు. ఇంకోసారి వాయిదా అడిగితే మాత్రం ఊరుకునేది లేదని సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది. ఎవరికి? నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఖచ్చితంగా చెప్పేసింది. మాటి మాటికి ఇట్లా వచ్చి వాయిదాలు అడగడం అనేటువంటిది పద్ధతి కాలేదు అని, ఇంకోసారి అడిగితే మాత్రం బాగుండదు అని చెప్పింది. ఈ ఓటుకు నోటు కేసు చంద్రబాబు పైన, మెడపైన, తలపైన వేలాడుతూనే ఉంది అప్పటి నుంచి. హైకోర్టులో ఎలాగోలా మేనేజ్ చేసినా, ఆ మేనేజ్ ఎలా చేశారో నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ఎలాగోలా మేనేజ్ చేసినా సుప్రీంకోర్టులో ఆ పప్పులు ఉడికేటువంటి అవకాశం లేదు. నిన్న ఈ కేసు సుప్రీంకోర్టు ఎదుట విచారణకు వచ్చింది. విచారణకు వచ్చి రావడంతోనే అటు చంద్రబాబు తరఫున, ఇటు తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఇద్దరు కూడా కనీసం 2 వారాలైన గడువు ఇవ్వాలా. ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను, కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా నా దగ్గరికి ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి, కాబట్టి కనీసం ఒక 2 వారాలు వాయిదా వేయాలని ఇద్దరు తరఫున, అంటే అటు ఎవరు, అటు చంద్రబాబు తరఫున, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున వాయిదా వేయమని సుప్రీంకోర్టును అడిగితే, ఈ కేసు వేసినటువంటి, అంటే ఎందుకు వేశారు ఈ కేసు అంటే, ఈ కేసు మీద సిబిఐ జరిపించాలని, చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కోరుతూ మంగళగిరి శాసనసభ్యుడు, అది విజయవాడ పక్కనే ఉన్నటువంటి మంగళగిరి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే, ఇప్పుడు ఆ పిటిషన్ సుప్రీంకోర్టు బెంచ్ ముందరకి, 2 సభ్యుల బెంచ్ ముందరకు వచ్చింది. ఈ బెంచ్లో జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్విఎస్ భట్టిలతో కూడినటువంటి డివిజన్ బెంచ్ దీని మీద విచారణకు చేపట్టింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా అలా అన్నారో, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పేసింది, మాటి మాటికి ఇట్లా వాయిదాలు అడగడం అనేటువంటి పద్ధతి ఏం బాగాలేదు అని. వెంటనే వీళ్ళు ఎవరో రామకృష్ణారెడ్డి తరఫు అడ్వకేట్స్ కూడా లేచి, లేదంటే ఇంతకుముందు మీ దగ్గరే తీసుకున్నారు, పనికిమాలినటువంటి కారణాలన్నింటినీ చూపించి వాయిదా అడుగుతూ ఉన్నారు, ఇది పద్ధతి కాదు అని అంటూ వీళ్ళు మరోవైపు నుంచి జరుపుకున్నారు. ఈ మొత్తం అంతా వ్యవహారం జరుగుతూ ఉండగా మన లూత్రా గారు ఉన్నారు కదా, ఆ లూత్రా గారు లేచి కొంచెం, ఎందుకంటే ఆయన పెద్ద సీనియర్ కదా, ఇది వ్యవహారం అంతా జరుగుతున్నది ఎక్కడ, సుప్రీంకోర్టులో, ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఆయన లేచి కొంచెం దయచేసి వేసవి సెలవులకి తర్వాత వేయండి, ఈలోగా కాకుండా అని అడగడంతో ఇటు అన్ని పక్షాలను విన్న తర్వాత జూలై 24వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు. అంతకుముందు 2 వారాల తర్వాత వేయమంటారా, ఏది అటు చంద్రబాబు నాయుడు అడ్వకేటు, ఇటు తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్స్ వాళ్ళు చేసినటువంటి అభ్యర్థన మీద వాళ్ళు అడిగింది 2 వారాలే, మరి 2 వారాలు వేసేసేయమంటారా అంటే, వీళ్ళుండి రామకృష్ణారెడ్డి తరఫు వాళ్ళుండి అట్లా 2 వారాల తర్వాత వద్దు సార్, ఏదో స్పెసిఫిక్గా డేట్ వేయండి, ఎందుకంటే 2 వారాలు అంటే అట్లా అది కొట్టకపోయేటువంటి ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి అలా కాకుండా ఒక స్పెసిఫిక్గా స్పష్టమైనటువంటి తేదీని చెప్పండి అని అంటే, ఎప్పుడైతే ఈ మాట అన్నారో లూత్రా గారు లేచి, లూత్రా గారు అంటే మన చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ ఒక స్కిల్ కుంభకోణం ఏంటి, ఇంకా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులన్నింటిలో మన చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్నటువంటి గజ న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు. ఈయన ఉండేసి, సార్ కొంచెం సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత వేయండి సార్ అంటే, సరేలే పాపం పోయిందే ఉంది, పైపెచ్చి ఆంధ్రప్రదేశ్లో అసలే ఎన్నికలు జరగబోతున్నట్టున్నాయి కదా, ఈ నేపథ్యంలో ఈ కేసు కనుక విచారణ కనుక జరుగుతూ ఉండేట్లయితే అది పొలిటికల్గా ఏమైనా డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా, మరి ఇలా ఆలోచించారో ఏమో కానీ మొత్తం మీద సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్లో ఉన్నటువంటి 2 న్యాయమూర్తులు దీనిని జూలై 24వ తేదీకి వాయిదా వేశారు. 2 ముక్కల్లో ఈ కేసు గురించి చెప్పాలంటే, తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడేందుకు గాను స్టీవెన్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ మతానికి సంబంధించి గవర్నర్ చేత నియమింపబడినటువంటి మండలి సభ్యుడికి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కేసీఆర్ చేసినటువంటి ప్లానింగ్కు చిక్కి, అటు విజువల్గాను ఇటు టెలిఫోనికల్గాను దొరికిపోయి పూర్తిగా ఈ కేసుని తన మెడ మీదికి తెచ్చుకున్నాడు. ఈ కేసు కారణంగా కేసీఆర్ మాట్లాడితే కూడా చంద్రబాబును బెదిరిస్తూ ఉండేవాడు.
ఏమని అరెస్ట్ చేయిస్తా నిన్నో అరెస్ట్ చేయిస్తా అని. అప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటు తెలంగాణ ప్రభుత్వము రెండు హైదరాబాద్ నుంచే పనిచేసేవి కదా. అంటే 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగవచ్చునని రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి చట్టంలో పేర్కొన్నారు కదా. ఈ కారణంగానే మాటిమాటికి కేసీఆర్ చంద్రబాబుని బెదిరిస్తుండేవాడు, వేసేస్తా లోపల అని. అయితే ఎందుకు వచ్చిన గోలలే అనుకుని చంద్రబాబు రోజు తట్ట బుట్ట ఎవరికి చెప్పకుండా తట్ట బుట్ట పెట్టుకొని విజయవాడ వెళ్ళిపోయి ఆఫీసు లేకపోయినా, సరైన ఏర్పాట్లు లేకపోయినా, ఏమి లేకపోయినా కూడా ఒక మాటలో చెప్పాలంటే పారిపోయినాడు చంద్రబాబు హైదరాబాద్ నుంచి. ఎందుకంటే ఈ కేసీఆర్ అసలే మొండి మనిషి, ఏం చేసినా కూడా చేస్తాడని చెప్పేసి ఎందుకు వచ్చిన గోలలేనంటూ వెళ్ళిపోయినాడు. నిజానికి ఈ కేసులో ఒక్క సభ్యుడిని శాసనమండలి ఎన్నికల్లో ఒక్క సభ్యుడు ఓటు అటు వేసినా ఇటు వేసినా దానివల్ల చంద్రబాబుకి ఏమీ ఒరిగేది లేదు, వచ్చేటువంటి నష్టం లేదు, లాభం అస్సలు లేదు. అయినా కూడా చంద్రబాబు చేసినట్టుగా రికార్డెడ్గా దొరికిపోయినాడు. కోర్టులు శిక్ష వేయడం అనేటువంటిది ఆ గొంతు నాది కాదు, ఎవరో ఇమిటేట్ చేశారో, ఇదిగో కృష్ణమోహన్ లాగా అని చెప్పి అంటాడండి. రికార్డెడ్గా దొరికిపోయినా కూడా అంతే. కాబట్టి ఇక శిక్ష పడడం ఒకటే తరుగా ఉంది. అయినా కూడా ఒక్క ఓటు కోసం ఎందుకు చేశాడంటారు? అది అలవాటు, ఆపుకోలేరు. ఎన్నికల్లో వచ్చినప్పుడు దురద పుడతాయన్నమాట, చేతిలో దురద పుడతాయి. అవి క్రాస్ ఓటింగ్ చేయిస్తే తప్ప. అంటే అదేదో దొంగోడికి గనక దొంగతనం చేసిన తర్వాత 24 గంటల లోపల వాడు ఆ దొంగ ప్రదేశానికి వచ్చి చూస్తూ ఉంటాడట, అందరు ఎట్టట చేస్తున్నారు, నిజంగా వీడు దొంగ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆ ఉత్సాహం ఉంటుందట వాడికిలో, ఉత్సుకత, ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందట. అట్లనే ఎక్కడ ఎన్నికలు వచ్చినా దాంట్లో ఏలిబెట్టి క్రాస్ ఓటింగ్ చేయించందే చంద్రబాబుకు అలవాటే, పూర్తిగా అలవాటు. దాన్ని నేను పాపం రెసిస్ట్ చేసుకోలేడు, అంటే దాన్ని జయించలేడు ఆ దురదని. కాబట్టి ఈ కేసు ఏది ఓటుకు నోటు కేసు జూలై 24వ తేదీకి వాయిదా పడింది. ఇంకప్పుడు ఏమవుతుందో, అబ్బో వృద్ధాప్యంలో 1, 2 చాలా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇంతకాలం న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడనేది బహిరంగ సత్యం తెలుగు వాళ్ళకి. ఎట్ట మేనేజ్ చేసుకున్నాడు దానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇచ్చినటువంటి కంప్లైంటే అంతకు మించినటువంటి ఉదాహరణ లేదు. ఏమైనా కూడా 24వ తేదీన వెండి తెర మీద మీరు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే దీని మీద కామెంట్ చేయండి, దీన్ని షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి. సింగం టీవీలో సబ్స్క్రైబర్గా చేరి పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టడం మర్చిపోకండి. నమస్కారం.